జరుగుతుంది. దీనిలో భాగంగానే కర్నూలులో నిన్న మొన్న రెండు రోజులు కూడా వివిధ పాల సేకరణకు సంబంధించిన మిల్క్ సెంటర్లు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ తనిఖీ చేసి శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మిగనూరులో తిరుమల డైరీకి వచ్చి ఇక్కడ తిరుమల మిల్క్ని శాంపుల్ తీయడం జరిగింది. దీనిలో ఫస్ట్గా మనము లాక్టోమీటర్తో మిల్క్ కాల్ ఫ్యాట్ కంటెంట్స్ ఎంత ఉందనేది టెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మిల్క్ కాల్ కంటెంట్స్ ప్యూర్ మిల్క్ అయితే 32 నుంచి 36 ఉండాలి. ఇక్కడ చెక్ చేసినప్పుడు 32 ఉంది. అదేవిధంగా మిల్క్లో స్టార్చ్ కలిసింది లేదా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఒక 20 ml మిల్క్లో టెస్ట్ తీసుకొని దానికి 2 ml అయోడిన్ కలిపి టెస్ట్ చేయడం. అది నీలం రంగుగా మారితే మాత్రం స్టార్చ్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు నీలం రంగు కాకుండా బ్రౌనిష్ వైట్ కలర్ ఉంది. ఇక్కడ స్టార్చ్ లేనట్టుగా మేము ప్రైమరీగా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మిల్క్లో యూరియా ఉందా లేదని కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు యూరియా సంబంధించిన సోయాబీన్ పౌడరు వాడి దానికి రెడ్ రిక్వెస్ట్ పేపర్తో మనం చెక్ చేసాము. అది నీలరంగా మార్చి అది యూరియా ఉన్నట్టు. రెడ్ రిక్వెస్ట్ పేపర్ నీలరంగా మార్చేది కూడా ప్రైమరీ టెస్ట్లో మాత్రం ఇక్కడ ఫస్ట్ బాగా ఉందని. ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా మైక్రోబయాలజీ టెస్టింగ్ జరుగుతుంది. మిల్క్లో ఏదైనా మైక్రోబయాలజీ టెస్టింగ్ ఫ్యాట్ కంటెంట్స్ చేస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేయడానికి ఫుడ్ ల్యాబ్ పంపిస్తాము. ఫుడ్ అనలిస్ట్ రిపోర్ట్ వచ్చినట్టు వెంటనే వాళ్ళ మీద తిరుమల డైరీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క డాబాలో కానీ మొత్తం కల్తీ పెట్టింది. చికెన్ కూడా 3-4 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టింది వాడతారు. అదేవిధంగా పేపర్ సాల్ట్ టేస్ట్కి వచ్చేదాన్ని వాడుతున్నారు. అదేవిధంగా చిల్లీ పౌడర్ రకరకాల మసాలా దినుసులు కూడా ఎక్కడో తీసుకొచ్చి వాళ్ళ ఫుడ్ స్థాయిలో నూనె కూడా ఫుడ్ స్థాయిలో లేకపోతున్నట్టు అంత రకరకాల నూనెలు వాళ్ళ ఫుడ్ చేయడం జరుగుతుంది. అలాంటివి తినేసి ప్రజలు చాలామంది అనారోగ్య పాలవుతున్నప్పటికీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాంటివి మీకు పట్టవా అని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. ఫుడ్ సేఫ్టీ అధికారికి సంబంధించి ఒక పాల మీదే కాదు అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాము చెక్ చేస్తామంటాం అనేది చాలా బాధగా విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి అన్నిటిపైన బేకర్లు మొదలుకొని రెస్టారెంట్ మొదలుకొని డాబాలు మొదలుకొని పిల్లలు తినే పెద్దలు తినే అన్ని రకాలపైన మీరు తనిఖీ చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళ ఫుడ్ సేఫ్టీ అధికారిని అయినటువంటి రాజగోపాల్ గారిని అదేవిధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరు స్పందించాలి. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తినటువంటి ఈ కల్తీ ఆహారం వల్ల అనేక అనారోగ్యాలకు గురై మంచాన్ని పడుతున్నారు. పూర్తి స్థాయిలో హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణం స్పందించి అన్నిటిపైన ఇంక్లూడింగ్ పాలు కాదు తినే పెరుగు మీద కానీ చికెన్ కానీ మటన్ కానీ అదేవిధంగా వివిధ రూపాల్లో బేకరీలో ఉన్నటువంటి అన్ని రకాల ఐటెంల పైన మీరు ఫుడ్ సేఫ్టీ